దిస్ ఈజ్ నామినేషన్స్ పార్ట్ 2 వీడియో అండి. సో పార్ట్ 1 లింక్ చేస్తాను, సో చూడండి. అండ్ ఈ వీడియోలో నేను ఆయేషా వర్సెస్ తనుజ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో ఆయేషా వర్సెస్ తనుజలో ఎవరు రైట్ అండ్ రాంగ్ అనుకున్నారో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఎందుకు రైట్ అండ్ రాంగ్ వాళ్ళిద్దరిలో ఎవరు అనిపించారు అనేది ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. సో ఆయేషా వర్సెస్ తనుజలో ఇద్దరి దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఉన్నాయి, బట్ అట్ ది సేమ్ టైం ఇద్దరి దగ్గర కొన్ని ఫాల్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఆయేషాని చూస్తే మనం చేయలేనిది కూడా మనం చెప్పొచ్చు అని నాకు అనిపించింది. అండ్ ఆయేషా చేసిన అన్యాయం ఏంటి, తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో వేరే వాళ్ళ నుంచి అది తను ఎందుకు చేయలేకపోయిందో అనేది నేను మాట్లాడతాను అనమాట ఈ వీడియోలో. సో బేసిక్గా ఆయేషా తనుజకి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, నేను పాత ఎపిసోడ్స్ అన్నీ చూశాను, కాకపోతే 24 hours చూడలేదు, 1 hour ఎపిసోడ్స్ అయితే చూశాను. ఆ చూసినంతసేపట్లో ఎవరు ఎంత గేమ్ ఆడినా, అది ఏ అమ్మాయి ఎంత కష్టపడినా సరే, నువ్వు వచ్చేసరికి ఒక ఫేవరిజం వచ్చేసి నువ్వే అన్నిటికీ గెలుస్తున్నావు. సో రేపు నేను ఇక్కడికి వచ్చి ఎంత కష్టపడి ఆడినా కూడా నువ్వు ఉంటే ఆ ఫేవరిజం వల్ల నీకే మంచి జరుగుతుంది, నువ్వే గెలుస్తావు, నేను గెలవను. సో నాకు అది వద్దు. ఈ సీజన్లో ఒక బాయ్ ఫ్రెండ్ ఒక నాన్న ఉంటే సీజన్ గెలవచ్చు అనే కాన్సెప్ట్ నడుస్తుంది, అది వద్దు అని చెప్తుంది అనమాట. సో తను చాలా క్లియర్గా, చాలా డైరెక్ట్గా చెప్తుంది. అక్కడున్న ప్రతి ఒక్కరికి బయట ఏం జరుగుతుంది, బయట ఈ కంటెంట్ ఎలా వెళ్తుంది అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది ఆయేషా మాటల్లో. బికాజ్ ఆయేషా చెప్పింది ఏంటంటే, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక నాన్న. సో బాయ్ ఫ్రెండ్ అంటే కళ్యాణ్ గురించి, నాన్న అంటే బర్నీ గారి గురించి. అది తినకే అనక్కర్లేదు, మన అదే బాండ్ పెట్టుకున్న దివ్య గారి విషయంలో కూడా అలానే అనొచ్చు అనమాట. కాకపోతే తనకి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఒక క్రష్ లాగా బర్నీ గారి మధ్య నడిచింది, బట్ దాట్ బికమ్ అ బ్రదర్ రిలేషన్ ఇప్పుడు. సో దాని గురించి మనం మాట్లాడలేం కాబట్టి, బట్ స్టిల్ ద బాండ్ ఏదైతే బర్నీ గారితో ఉందో అది తినకి ఫేవరిజం వల్లే జరుగుతుంది అనేది తన పాయింట్ అనమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి, నువ్వు ప్రతిసారి ఏడుస్తావు, ప్రతిసారి వేరే వాళ్ళకి ఇది చేస్తే జెలస్ ఫీల్ అవుతావు, ప్రతిదానికి ఏడుస్తావు, ఒక డ్రామా క్రియేట్ చేస్తావు, ఒక సీన్ క్రియేట్ చేస్తావు, వాళ్ళు ఇలా అంటావు. ఇప్పుడు ఈ గొడవ అయిపోయింది అనుకో, ఈ నామినేషన్, తను ఎందుకు ఇలా ఉంది, తిను ఎందుకు ఇలా ఉందని చెప్పి నలుగురు దగ్గరికి వెళ్ళి చెప్పి ఇలా ఇది చేస్తూ ఉంటావు. అరే ఏంట్రా అస్తమానం ఇదేనా అని అనిపిస్తుంది నాకు అని చెప్పింది. ప్యూర్లీ అగ్రీ విత్ ఆయేషాస్ పాయింట్ అనమాట. బికాజ్ నా పాత వీడియోస్ చూసినా కూడా ఐ యూస్ టు ఫీల్ తనుజ ఈజ్ ఓవర్ డ్రమాటిక్. అసలు ఏడవలసిన ఆటికి ఏడవదు, ఎందుకు అరుస్తుందో తెలీదు. ఇదే పాయింట్ ఆయేషా కూడా చెప్తుంది, నువ్వు ఎందుకు అరుస్తావో నీకే తెలీదు, అయితే అరుస్తావు లేకపోతే ఏడుస్తావు. దిస్ ఇస్ మై పాయింట్ అగైన్. నేను ఇదే పాయింట్ నా వీడియోలో కూడా చెప్పాను అనమాట. బికాజ్ ప్రతిసారి అరుస్తుంది, కొన్నిసార్లు రీజన్లెస్గా అరుస్తుంది, అరవాల్సిన అవసరం లేకుండా అరుస్తుంది, ప్రతిదానికి అలుగుతుంది. ఇంట్లో అందరూ తను బతిలాడాలనుకుంటుంది, అంటే నేను ఒక గారాలు కుట్టి కూచి బుజ్జి అన్నట్టు బిహేవ్ చేస్తుంది. హూ విల్ ప్యాంపర్, అక్కడ అందరూ ఆడడానికే వెళ్ళారు అండ్ యూ హ్యావ్ టు బీ అన్ అడల్ట్ అనమాట. ఆ పాయింట్ నాకు నచ్చలేదు. 2, ఎస్ ఫేవరిజం తనకి 100% జరుగుతుంది అండ్ ఇట్స్ బర్నీ గారు ఫ్రమ్ సైడ్. ఈ పాయింట్లో ఆయేషా తనుజ కంటే కూడా బర్నీ గారిని నామినేట్ చేసింటే బాగుంటుంది. బికాస్ ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ సఫరింగ్ బికాస్ ఆఫ్ హిమ్. ద సేమ్ రీజన్ తనుజకి ఆయేషా ఏదైతే చెప్పిందో, దట్ తనుజ వల్లే ఫేవరిజం అయ్యి వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నాడు కదా, అది తనుజ ఒక్కటే కాదు. బికాజ్ ఇమాన్యుయల్కి రాముకి కూడా బర్నీ గారు మాట ఇచ్చారు, రాముకి ఫేవరిజం చేసి ఇమాన్యుయల్కి అన్యాయం చేశాడు అనమాట. అలానే తనుజ రీతో వచ్చినప్పుడు తనుజకి చేశాడు, తనుజ దివ్య వచ్చినప్పుడు దివ్యకు కూడా చేశాడు. ఇట్స్ హాఫ్ వ్యాలిడ్, ఐ వోంట్ సే ఇట్స్ ఫుల్లీ వ్యాలిడ్, హాఫ్ వ్యాలిడ్. బికాజ్ ఆయన ఆల్వేస్ ఫేవరిజం చేస్తూనే ఉంటాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన స్ట్రాంగ్, ఆయన బాగా గేమ్ ఆడుతున్నాడు, దాట్ ఈస్ హిస్ గేమ్, కీపింగ్ బాండ్స్ అండ్ గోయింగ్ విత్ ద బాండ్స్ అహెడ్ ఈస్ హిస్ గేమ్ అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. సో అందుకే తనుజకి ఆయన హెల్ప్ చేస్తున్నాడు, ఆయనకి తనకి ఉన్న ఒక నాన్న రిలేషన్ అని చెప్పి చెప్తాడు. సడన్గా నాన్న కాస్త బర్నీ సార్ అయిపోయారు అనమాట. మళ్ళీ ఇప్పుడు అఫ్కోర్స్ ఆ బర్నీ సార్ పోయి నాన్న వచ్చేసింది అనుకోండి. బట్ ఏంటంటే తను ఎప్పుడు కూడా ఒక ప్యాంపరింగ్ కోరుకుంటుంది. దట్ ప్యాంపరింగ్ షీ ఈస్ గెట్టింగ్ ఫ్రమ్ బర్నీ గారు ఆల్సో. బికాస్ ఆ బెడ్ టాస్క్లో తను ఏమీ చేయకుండా అలా ఒక లేజీగా, అంటే వాళ్ళు ఫైట్ చేద్దాం అన్నా సరే నాకేం కాదు, ఐఎమ్ వెరీ ప్రొటెక్టెడ్ అనే ఒక కాన్ఫిడెంట్తో అసలు ఏం ఎఫర్ట్ పెట్టకుండా ఉంది. దట్ ఐ రియలీ డోంట్ లైక్ అనమాట. బికాజ్ శ్రీజ కానీ లేకపోతే రితు కానీ దివ్య కానీ దే ఆల్ హ్యావ్ పుట్ దేర్ ఓన్ ఎఫర్ట్. వై షుడ్ దే ఫాల్, అంటే వాళ్ళు ఎందుకు బెడ్ మీద నుంచి పడిపోవాలి, వాళ్ళని ఎందుకు ఈజీగా తీసేశారు, వాళ్ళు ఈజీ అనా కాదు. బికాస్ ఇట్స్ జస్ట్ దట్ దే డోంట్ హ్యావ్ ఇనఫ్ సపోర్ట్. ఈ పాయింట్లో దివ్య వీకెండ్ ఎపిసోడ్లో నాగసార్తో చెప్తుంది అనమాట, సార్ ఇక్కడ ఎవరు బాండ్స్ వాళ్ళకు ఉన్నాయి,
అలా అంటే కళ్యాణ్ శ్రీజాని తోసేయలేదు కదా అని. నాకు అది నచ్చలేదు. బికాస్ డీమన్ అండ్ రీతు గురించి కూడా తను చెప్పొచ్చు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ బాండ్. ఆ బాండ్స్ గురించే తను మాట్లాడుతుంది. మీకు ఎవరికి దమ్ము లేదు, ధైర్యం లేదు, బాండ్స్ పోతాయి అన్న ఉద్దేశంతోనే కదా మీరు ఇలా చేస్తున్నారు అంది. అగైన్ దివ్య కూడా ఆయేషలానే చెప్తుంది కానీ చెయ్యదు. బికాస్ తను కూడా అదే బాండ్ అంటే ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఏదైతే ఉంటుందో, ఫ్లోటింగ్ టాస్క్ లేకపోతే పైకి మొహం పెట్టి ఇలా వాటర్లో ఉంటారు కదా, ఆ వాటర్ టాస్క్ ఏదైతే ఉంటుందో జస్ట్ కేవలం తనకి తనుజాకి రీతుకి పెద్ద ఫ్రెండ్స్ ఏం కాదు దివ్యకి. కానీ భరణి గారి కోసం ఆయన ఇచ్చిన మాట కోసం శ్రీజాన్ టార్గెట్ చేసింది. మరి తను ఎలా ఫేవరిజం చేస్తుంది? నువ్వు వేరే వాళ్ళు ఫేవరిజం చేసి నిన్ను తీసేస్తేనేమో మీకు దమ్ము లేదు, మీ బాండ్స్ పోతాయని ఇలా చేస్తున్నారు అని అంటది. అదే ఫేవరిజం తను ఎందుకు చేస్తుంది? అదే బాండ్స్ కోసం ఈజీగా వేరే వాళ్ళ మీద తోసేస్తుంది. అదే తప్పు తిను కూడా చేస్తుంది అనమాట. సో ఒకటి బెడ్ టాస్క్ 100% అది తనుజాకి ఆయేష చెప్పినట్టు ఫేవరింగ్ జరిగింది. సెకండ్ టాస్క్ వచ్చేసి ఆ పూల్ టాస్క్ అనమాట. కేవలం తనుజాని సేవ్ చేయడం కోసం తను అసలు ముట్టను కూడా ముట్టలేదు. అసలు ఆ టాస్క్ ఆడాల్సిన అవసరం లేదు. నాకు లిటరలీ ఆ టాస్క్ చూసిన తర్వాత ఇంకెందుకు ఆడడం, బై డిఫాల్ట్ ఆడడానికి ముందే వాళ్ళ డిస్కషన్స్లోనే తనుజాకి వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు అని అర్థమైపోయింది కదా మనందరికీ అని అనిపించింది. బికాజ్ ఎవ్వరూ తనుజా దాంట్లో పోయలేదు, ఇంక్లూడ్స్ ఇమాన్యుయల్. సో సంజన గారు కానీ లేకపోతే రీతు కానీ, రీతు అండ్ శ్రీజ, ఓ మై గాడ్, దే హ్యాడ్ ఎ టఫ్ థింగ్. బికాజ్ రీతుని కూడా కళ్యాణ్ సేవ్ చేయాలనుకున్నాడు, బట్ అది బ్రేక్ చేసింది ఈ దివ్య మ్యానిపులేషన్తో. సో 100% రీతుని తిను సేవ్ చేస్తుందని అనుకున్నా కూడా తిను శ్రీజ మీద పోసేసరికి వేరే ఆప్షన్ లేక కళ్యాణ్ 100% రీతు మీద పోయాల్సి వచ్చిందనమాట. సో అంతమంది సఫర్ అవుతున్నా సరే ఒక్కరు కూడా ఈ అమ్మాయికి పోయలేదు. పైపిచ్చు ఇప్పుడు ఏదో కష్టపడిపోయినట్టు భరణి గారు, అమ్మ తనుజ వెయిట్ చేయి నాన్న, వెయిట్ చేయి, ఏం కాదు, యువర్ ఫైన్ అంటున్నాడు. ఆటకు ముందు దివ్యకు చెప్పాడు దీనికి వాటర్ ఫోబియా ఉంది, మనం ఎట్టి బస్సులో దీనికి కాపాడాలని. ఓ కమాండ్ డూడ్, అక్కడికి వెళ్ళాక మీరు బాండ్స్ పెంచుకున్నారు. ఇట్స్ వెరీ న్యాచురల్ బికాస్ మీకు ఇంకా అక్కడ చేయడానికి ఏం లేదు. ఇట్స్ వెరీ న్యాచురల్ టు గెట్ క్లోజ్ టు ఈచ్ అదర్. కానీ ప్రతిసారి it will be very unfair for the person who's playing anamata on the other side. So that's what Ayesha said. As a sportsman side, of course andru ఆ ఇంటికి గెలవడానికే వస్తారు. ఒక రిలేషన్తో నేను గెలిచేస్తాను అంటే ఇది వెరీ అన్ఫేర్ అనమాట. అక్కడ ఎంతమంది ఎంత కష్టపడాలన్నా ఎఫర్ట్ డజంట్ మ్యాటర్. బట్ ఇక్కడ వరకు ఆయేషా మాట్లాడింది 100% తోపు తురుము కత్తి అని అలా లేపేసింది ఎపిసోడ్ని. ఇక్కడ టప్పున ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిందో అంత ఫాస్ట్గా దబేలను పడింది. ఎలా పడిందో చెప్తానమాట. తను అంటుంది, మీరు ఒక మనిషిని తీసేసేటప్పుడు ఎఫర్ట్స్ చూసి తీయాలి. అంటే ఎఫర్ట్స్ చూసి వాళ్ళని ఆ టాస్క్ నుంచి కానీ ఆ నామినేషన్ కానీ ఎలిమినేట్ కట్ చేయాలి. కానీ అలా కాకుండా మీరేం చేస్తున్నారు అంటే జనరల్గా ఒక ఫేవరిజం ఒక పాయింట్తో తీసేస్తున్నారు, అది రాంగ్ అని అందనమాట. అది 100% కరెక్టే. తను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్, బట్ తను చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చేయలేనివి కూడా మనం చెప్పకూడదు. బికాస్ తను అన్ని ఎపిసోడ్స్ చూసినప్పుడు శ్రీజ ఎంత గుడ్ ప్లేయరో తనకు తెలిసి ఉండాలి. ఫర్గెట్ అబౌట్ ఆల్ ద టాస్క్. లాస్ట్ వాటర్ టాస్క్లో అంతమంది నీళ్లు పోస్తున్న లాస్ట్ వరకు తను సస్టైన్ అవ్వగలిగింది. షీ మస్ట్ హ్యావ్ రిమెంబర్డ్ దట్ బికాస్ అది రీసెంట్ టాస్క్. సెకండ్, ఆ రోజు తన ఎదురుగా జరిగిన ప్రతి టాస్క్లో షీ గేవ్ హర్ బెస్ట్. 100% సుమన్ గారి కంటే ది బెస్ట్ ఆడింది శ్రీజ అసలు. అండ్ సుమన్ గారికి ఇంకా పొటెన్షియల్ ఉంది అని అనడం ఈజ్ ఫన్నీ ఫర్ మీ. బికాస్ ఆయన ఇప్పుడుకొచ్చి అంత ఫిజికల్గా ఎక్కడ అడిగాడు? ఎక్కడో కాదు, శ్రీజకి సుమన్ గారు ఒక టీమప్ అయ్యి ఆ ముందు టాస్కుల్లో కూడా శ్రీజ ఆయన్ని అన్న యూ కెన్ డూ ఇట్, అన్న యూ కెన్ డూ ఇట్ అని ఎంకరేజ్ చేస్తూనే ఉంది. షీ డిడ్ హర్ బెస్ట్. తన బాడీకి తనకి ఎంత కుదిరిందో అంత చేస్తూనే ఉంది. ప్రతిసారి కూడా సుమన్ గారు ఆ అమ్మాయిని ఫెయిల్ చేస్తూనే వచ్చాడు. సో సుమన్ అండ్ శ్రీజ మధ్యలో సుమన్ గారికి పొటెన్షియల్ ఉంది, శ్రీజ గారికి లేదు అని చెప్పి శ్రీజాని ఎలిమినేట్ చేయడం అనేది ఇట్స్ ద వర్స్ట్ థింగ్ అనమాట. అసలు నామినేషన్ కూడా కాదు, ఇంటిలో నుంచి వెళ్ళిపోతున్న ప్రక్రియ అది. అండ్ దట్స్ వెరీ అన్ఫేర్. సో తను ఏదైతే శ్రీజకు చేసిందో అది తనకు అయిపోతుందేమో అని నామినేట్ చేయడం, అండ్ తను చేయలేందుకు కూడా పక్కోడు చేయాలనుకోవడం అనేది ఇట్స్ నాన్ సెన్స్ అనమాట నాకు. సో అక్కడ తన గ్రాఫ్ పడిపోయింది. అప్పటి వరకు తను మాట్లాడేదంతా తోపు తురుముగా మాట్లాడింది, కానీ ఆ ఒక్క పాయింట్లో మాత్రం పడిపోయింది. బికాస్ తను శ్రీజ విషయంలో చేసింది 110% అన్యాయం. బికాస్ శ్రీజకి తనకి
పర్సనల్ గ్రడ్జెస్ అంటూ ఏం లేవు. అండ్ ఆ రోజు వచ్చిన వైల్డ్ కార్డ్స్లో కూడా శ్రీజాకి తనకి ఫ్రిక్షన్ ఏం జరగలేదు. శ్రీజాకి ఫ్రిక్షన్ జరిగింది రమ్యతోనూ, మాధురి గారితో, నిఖిల్తో. సో షీ వాజ్ నో వేర్ ఇన్ దట్ పిక్చర్, బట్ స్టిల్ తను శ్రీజాకి సపోర్ట్ చేయలేదు. సో యూ హ్యావ్ నో రైట్ టు టాక్ దట్. ఎఫర్ట్స్ చూడాలి, ఎఫర్ట్స్ చూసే ఎలిమినేట్ చేయాలనే పాయింట్ ఆయేషాతో మాట్లాడడం రాంగ్ అనమాట. అండ్ ఆయేషా చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే తనుజ అన్నిటికీ ఎమోషనల్ అయిపోతుందని. ఎస్, 100% షీఈ్ అన్ ఎమోషనల్ డ్రామా క్వీన్. మేబీ తను సీరియల్స్ చేసి 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 ఉండడం వల్ల అలా అలవాటు అయిపోయిందా, ఆర్ దట్స్ హర్ రియల్ గేమ్ అనేది మనం ఇంకా చూడాలి. సో ఈ పాయింట్లో తనుజ డిఫెన్స్ సూపర్గా చేస్తుంది అనమాట. ఇందులో ఏమైనా తనుజ చెప్తుందంటే నువ్వు ఇందాక అంటే జస్ట్ ఒక 2 days క్రితం వచ్చావు, ఇందాక నీకు ఒక బాల్ ఇవ్వకపోతేనే ఏడ్చుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయావు. ఇక్కడ ఈ ఇంట్లో పేరెంట్స్ని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి వచ్చినప్పుడు ఒక బాండ్స్ ఏర్పడినప్పుడు 100% ఎమోషనల్ సిచ్యువేషన్ వస్తుంది. సో నువ్వు ఏడిస్తే రాంగ్, కరెక్ట్, నేను ఏడిస్తే రాంగ్ అని అంటే అది కుదరదు. నిన్న కాక మొన్న వచ్చిన నీకే ఒక చిన్న గేమ్లో సపోర్ట్ కోరుకున్నావు, సపోర్ట్ ఇవ్వాలనుకున్నావు. నీ గురించి మాట్లాడుకున్న కండిషన్స్ లేకపోతే మాట్లాడుకున్న విధానాన్ని బట్టి నీకు తను బాల్ ఇవ్వాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు, అది ఇవ్వనందుకు నువ్వు ఏడ్చావు. సో మేము కూడా అంతే కదా, ఇక్కడ ఎవరికి బాండ్స్ లేవు, ప్రతి ఒక్కరికి బాండ్ ఉంది, ప్రతి ఒక్కరు గేమ్ ఆడుతున్నారు, ప్రతి ఒక్కరికి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. తప్పేంటి? నిన్న కాక మొన్న వచ్చి చిన్న టాస్క్లోనే అబ్బాయిలతో నువ్వు కలబడి ఆడలేకపోయావు, ఆడిన దాంట్లో వాళ్ళ సపోర్ట్ కోరుకున్నావు. సో నేను సపోర్ట్ కోరుకుంటే తప్పేంటి? అంటే నువ్వు కోరుకుంటే తప్పు లేదు, నేను కోరుకుంటే తప్పెందుకు వచ్చింది? నువ్వు ఏడిస్తే తప్పలేదు, నేను ఏడిస్తే తప్పెందుకు వచ్చింది అని చెప్పింది. 100% తనుజ మాట్లాడిన పాయింట్ కరెక్టేనమాట. బికాజ్ ఆ ఇంటిలో 100% సపోర్ట్ సిస్టమ్తోనే ఆడగలరు. అది ఫేవరిజం అని మనం కొన్నిసార్లు అనుకున్నా కూడా సింగిల్ ప్లేయర్గా వితౌట్ సపోర్ట్ ఆడడానికి అవ్వదు. బికాస్ కొన్ని టాస్క్ బిగ్ బాస్ సపోర్ట్ రిలేటెడ్ టాస్క్లు పెడతాడు. అండ్ అది క్యాప్టెన్సీలో సెలెక్షన్స్ కానీ, ఇలా నామినేషన్స్ కానీ, ఎలిమినేషన్, మొన్న శ్రీజా విషయంలో జరిగిన ఎలిమినేషన్స్ కానీ, ఇలాంటివి జరిగినప్పుడు 100% నీకు సపోర్ట్ ఉండాలి. సో ఆ సపోర్ట్ విషయంలో తనుజ మాట్లాడిన పాయింట్ సూపర్ అనమాట. అంటే అరే ఇక తను ఈ ఆయేషా మాట్లాడిన పాయింట్స్ కేక మాట్లాడిందిరా, అయిపోయిందిరా తనుజ పని అనుకున్న ప్రతి ఒక్కరికి దెమ్మ తిరిగే ఆన్సర్ తనుజ ఇచ్చింది. అది కూడా తర్వాత ఎప్పుడో ఎవరితోనో మాట్లాడి ఆ థాట్స్ గ్యాదర్ చేసుకొని చెప్పడం కాదు, స్పాంటేనియట్గా తనుజ చెప్పింది అనమాట ఆ పాయింట్. అది 100% కరెక్ట్. ఇక్కడ తనుజ ఎక్కడ ఫెయిల్ అయిందంటే, నేను బర్నీ గారిని చూసి జెలస్ ఫీల్ అవ్వలేదు, అంటే దివ్యాని చూసి జెలస్ ఫీల్ అవ్వలేదు బర్నీ గారి రిలేషన్తో. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి నేను ఎవరిని హెల్ప్ చేయమని అడగలేదండి. బోత్ ఆర్ రాంగ్. బికాస్ చాలా సినారియోస్లో మీరు తనతోనే ఉంటున్నారు నాన్న అని అంటది. నేను నా పాత వీడియోలో చెప్పిన ఒక ఎగ్జాంపుల్ కూడా నేను రిపీట్ చేస్తాను అనమాట. ఏమని చెప్తుందంటే, లేదు నాన్న మీరు అమ్మ అందరితో మాట్లాడుతుంటే నాతో కూడా మాట్లాడొచ్చు కదరా అని అడుగుతారు భరణి గారు. అడిగితే లేదు నాన్న మీకు ఎక్కడ ఖాళీ ఉంటుంది నాన్న, మీరు టాస్కుల్లో ఉంటున్నారు, తర్వాత పనిలో ఉంటున్నారు, తర్వాత అందరితో ఉంటున్నారు, మాట్లాడాల్సి వస్తుంది, ఈలోపు దివ్యతో ఉంటున్నారు నైట్ అంతా అని ఒక క్యాజువల్ సెటారికల్ వే అంటది. అదిగో మళ్ళీ దివ్య అంటే అవును నాన్న తనే టాబ్లెట్స్ ఇస్తుంది, తనే టాబ్లెట్స్ ఇస్తే మీరు తీసుకుంటారు ఇలా అంటుంది. ఇలాంటి చిన్న చిన్న పిల్లలాగా యాక్ట్ చేసే టాంట్రమ్స్ ఏవైతేనో దట్ ఈస్ ఆల్ పొజెసివ్నెస్ అండ్ జెలస్ అని జెలస్. సో అది తను డినై చేయడానికి కుదరదు. 2, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి తను ఎవరి దగ్గర మాట్లాడలేదు అంది రాంగ్. ప్రతిసారి ఒక టాస్క్ ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే మొన్న తను కళ్యాణ్ అండ్ సుమన్ని పిక్ చేసుకునే పరిస్థితిలో కూడా ఆయన నాన్న అంటున్నాను, ఆయనేమో దివ్యాన్ని తీసేసుకున్నాడు, నాకు ఎవరైనా దొరికారో లేదో కూడా ఆయన ఆలోచించలేదు, ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. 100% ఆ రిలేషన్ గురించి తను మాట్లాడింది అండ్ ఆయన నుంచి తన సపోర్ట్ కోరుకుంది. ఇదే కాదు, ఒక బాల్ టాస్క్లో ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఆడుతున్నప్పుడు కళ్యాణ్ నాకు ఈ దివ్య అని 100% సపోర్ట్ తీసుకుంది. సో అది తప్పేం కాదు, తను అది కాన్ఫిడెంట్గా చెప్పుండి ఉంటే బాగుండేది. సో ఇద్దరు నువ్వా నేనా అనే ఆడిన ఏదైతే ఒక నామినేషన్స్ ఫైట్ జరిగిందో వాళ్ళిద్దరి మధ్య, వార్ ఆఫ్ వర్డ్స్ జరిగాయో, అందులో ఇద్దరు విన్ అయ్యారు, కొన్ని పాయింట్స్లో ఇద్దరు లూజ్ అయ్యారు. కానీ హౌస్ అంతా ఎందుకో తనుజాని టార్గెట్ చేశారని అనిపించింది. ఇన్ అ వే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్.
తనని టార్గెట్ చేసే విధానాన్ని బట్టి తనకు ఆల్రెడీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఓటింగ్తో తను ఇంకా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అండ్ ఆ విషయం తనుజకు కూడా అర్థమైంది. ఓకే, బయట ఇలా వెళ్తుంది, సో నేను దీన్ని ఇలా చేస్తే నాకు ఇది వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది. తను భరణి గారితోనే కాదు, కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందంటే నేను నైట్ మాధురి గారిని హక్ చేసుకుని ఒక చిన్ని బేబీ మమ్మీని పట్టుకుందనమాట. సో ఈవెన్ భరణి గారైనా తనుజ అయినా దే ఆర్ ఆల్ ఆర్టిస్ట్. సో వాళ్ళిద్దరూ చేసేది ఏంటంటే ఎమోషనల్ గేమ్, ఎమోషనల్ టచ్, ఎమోషనల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు టు గెట్ దట్ సపోర్ట్ ఇన్ దట్ గేమ్. సో కొన్నిసార్లు అది రైట్ అవ్వచ్చు, కొన్నిసార్లు తప్పు అవ్వచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దెమ్.